హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు చేపల పులుసు ఏ విధంగా చేయాలనో చెప్తాను చూడండి. ఈ విధంగా ఆనియన్స్ని కాల్చాలండి. కాల్చుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. జీలకర్ర మెంతులు కొంచెం వేపుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దానిలోకి ఇలాచీ, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు గోలనివ్వాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ను ఇందులో వేయాలి. వేసి ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దాన్ని వేపుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం పోసుకోవాలండి. ఈ రసం అనేది వాటర్ ఉండకూడదు, కొంచెం చిక్కగా పోసుకోవాలి. అలా అయితే తొందర మరిగిపోతుంది చారు. ఈ విధంగా చింతపండు రసం పోసుకొని దీంట్లోకి కావాల్సినవి షుగర్ 1½ స్పూన్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. షుగర్ 1½ స్పూను, తర్వాత సాల్ట్, తర్వాత కారం పొడి. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఫిష్ కొంచెం కౌసు వాసన రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఫిష్ను కూడా ఒక 15 మినిట్స్ పెరుగు, ఉప్పు, పసుపు వేసి ఒక 15 మినిట్స్ అట్లనే ఉంచి కడిగితే అసలు స్మెల్ కొంచెం కూడా రాదండి. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. చూడండి ఈ విధంగా దీంట్లోకి అట్లనే కొంచెం గరం మసాలా పొడి, అదేవిధంగా కొత్తిమీర పొడి, అదేవిధంగా మనం తీసుకున్నాం కదండి ఫస్ట్ జీలకర్ర మెంతుల పొడి, అది కూడా కొంచెం వేసుకొని బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా చిక్కగా వచ్చే వరకు మరగనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ పైన తేలుతుంది చూడండి. ఈ విధంగా ఆయిల్ పైన తేలింది అంటే చారు మరిగినట్టేనండి. కాబట్టి ఇందులోకి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ ముక్కలని, వాటిని ఇందులో వేసేసేయాలండి. ఈ ఫిష్ ముక్కల్ని వేసిన తర్వాత స్పూన్తో అస్సలకే కలపద్దండి. అదేవిధంగా వేసి దానిపైన మూత పెట్టేసేయాలి. ఈ మూత పెట్టేసినాక ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ ఫిష్ ముక్కల్ని రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా రివర్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత తీసి అందులోకి కొత్తిమీరాకు వేసుకొని, లేకపోతే కొత్తిమీర పొడి ఉంటే పొడి, ఆకు ఉంటే ఆకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చేసి చూడండి ఒకసారి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.